హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ముత్తు అలియాస్ కాటాన్. టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మొదటి ఎపిసోడ్ స్టార్టింగ్ లో మదురై ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని చూపించగా, ఆ గ్రామంలో కాళీ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ని చూపించడం జరుగుతుంది. అయితే ఈ కాళీ కుటుంబానికి మొత్తం 5,000కి పైగా గొర్రెలు ఉంటాయి. అదేవిధంగా చాలా ఆస్తులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కాళీ మాత్రం పోలీస్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. కాళీ యొక్క తల్లికి మాత్రం తన కొడుకు ఈ విధంగా జాబ్ చేయడం ఇష్టం ఉండదు, కానీ ఆ కాళీ భార్యకి మాత్రం పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తన కోసం అని కాళీ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. కాళీ మదర్ మాత్రం, ఇంత ఆస్తి ఉన్నా నా కొడుకు ఇంకా పోలీస్ కానిస్టేబుల్ గా వర్క్ చేయాల్సి వస్తుంది, దీనంతటికి కారణం నా కోడలు అని తన కోడలతో మాటి మాటికి గొడవ పడుతూ ఉంటుంది. ఆ కాళీ వాళ్ళ ఇంట్లోనే గొర్రెల్ని చూసుకోవడానికి ఒక అబ్బాయి ఉంటాడు. తనకు ఒక కోరిక ఉంటుంది, ఎలాగైనా ఈమె దగ్గర నుంచి ఒక గొర్రెని తీసుకుని వెళ్లిపోయి దాని ద్వారా మనం కూడా చాలా గొర్రెల్ని పెంచుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు కాళీ తను వర్క్ చేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా మంది మనుషులు గుమికూడి ఉంటారు. కాళీ వెంటనే స్టేషన్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మరొక కానిస్టేబుల్ ని చూసి, ఏమైంది, స్టేషన్ మొత్తం ఇంత హడావిడిగా ఉంది ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, మన పోలీస్ స్టేషన్ లోకి పెద్ద పాము వచ్చింది అని చెప్తాడు. ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులు మరియు ఇన్స్పెక్టర్ అందరూ కూడా పాము ఎక్కడ ఉంది అని చాలా కంగారు పడుతూ ఉంటారు. సరిగ్గా కొంతసేపటి తర్వాత అక్కడికి ఒక పామును పట్టే వ్యక్తి వచ్చి ఆ పాముని పట్టి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో పోలీసులు అందరూ కూడా రిలాక్స్ అవుతూ ఉండగా అప్పుడే ఆ పోలీస్ స్టేషన్ కి ఒక ఆర్డర్ కాపీ వస్తుంది. అదేమిటి అంటే, ఇంతవరకు ఆ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదని. సో ఆ స్టేషన్ ని తీసేసి అక్కడ వర్క్ చేస్తున్న పోలీసులు అందరూ కూడా సిటీలో ఉన్నటువంటి స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ చెయ్యాలి అని ఒక ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్ని చూసినటువంటి అందరూ పోలీసులు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ కాళీ మాత్రం ఊర్లో స్టేషన్ ఉంటే నాకు బాగుంది, ఇక్కడ నుంచి సిటీకి వెళ్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ వెంటనే కాళీ బాగా ఆలోచించి వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి, సార్ మన స్టేషన్ లో కేసు రిజిస్టర్ అవ్వలేదనే కదా మన స్టేషన్ ని తీసేయాలని చూస్తున్నారు, మనమే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఒక దొంగ కేసుని రిజిస్టర్ చేద్దాం, దాని ద్వారా ఈ స్టేషన్ ఇక్కడే ఉంటుంది కదా అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే కాళీని చూసి, నిజమే కాళీ, ఐడియా బాగుంది, నాకు కూడా ఈ స్టేషన్ చాలా బాగా నచ్చింది, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం, నువ్వు చెప్పినట్టుగానే మనం ఆ ప్లాన్ ని అమలు చేద్దామని ఇంతకు ముందు ఆ ఊర్లో నాటుసారా కాస్తున్నటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్లి ఆ ప్లాన్ ని చెప్తారు. ఆ మహిళ వెంటనే కాళీని మరియు ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిటీకి వెళ్లిపోతున్నారు, నేను కూడా ఊర్లో ఇప్పుడు నాటుసారా కాయడం లేదు, దయచేసి నన్ను ఈ కేసులో ఇరికించవద్దు అని అంటుంది. దాంతో కాళీ మరియు ఇన్స్పెక్టర్ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని స్టేషన్ కి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. వచ్చేస్తే మరో పక్క కాళీ గొర్రెల్ని చూసుకుంటున్నటువంటి ఒక అబ్బాయి గొర్రెల్ని చూసుకుంటూ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళగా అక్కడ దేన్నో చూసి షాక్ అయ్యి వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి మరొక అబ్బాయికి కూడా ఆ విషయం చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజానికి అక్కడ ఒక బండరాయి మీద మనిషి తల తెగిపోయి ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా భయపడుతూ ఉండగా కాళీ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ అబ్బాయి వెంటనే కాళీకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో కాళీ వెంటనే అక్కడికి వచ్చి చూసి తను కూడా చాలా భయపడుతూ వెంటనే మరొక కానిస్టేబుల్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ కాళీతో, నువ్వేం కంగారు పడకు, నువ్వు చెప్తున్నటువంటి బండరాయి సగం మన స్టేషన్ పరిధిలోకి వస్తుంది, మరొక సగం వేరే స్టేషన్ పరిధిలోకి వస్తుంది, నువ్వు చెప్తున్నటువంటి ఆ తెగిపోయిన తల మన స్టేషన్ పరిధిలో ఉందా లేదా అవతల స్టేషన్ పరిధిలో ఉందో ఒకసారి చెక్ చెయ్యి అని అంటాడు. దాంతో కాళీ వెంటనే మళ్ళీ ఆ బండరాయి దగ్గరికి వెళ్లి చెక్ చేయగా ఆ తెగిపోయినటువంటి తల వేరే స్టేషన్ పరిధిలో ఉంటుంది. అప్పుడే కాళీ బాగా ఆలోచించి, ఇది మన స్టేషన్ పరిధిలో ఉంటే మన స్టేషన్ లో కూడా ఒక కేసు రిజిస్టర్ అవుతుంది, దాని ద్వారా మన స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది అని ఆలోచించి వెంటనే ఆ బండరాయి మీద ఉన్నటువంటి తలని వీళ్ళ స్టేషన్ పరిధిలో ఉంచుతాడు. అలాగే ఆ తెగిపోయి ఉన్నటువంటి తల దగ్గర ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ లో ఒక లెటర్ తో పాటు 2 లక్షల వరకు డబ్బులు కూడా ఉండడంతో ఆ కవర్ ను కూడా తీసుకువచ్చి తెగిపోయిన తల దగ్గర వీళ్ళ స్టేషన్ పరిధిలో ఉంచుతాడు. అప్పుడే అక్కడికి మొదట్లో ఆ స్థలం చూసినటువంటి ఆ అబ్బాయి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కాళీని చూసి, అదేంటి సార్, నేను మొదటగా చూసినప్పుడు తల అక్కడ ఉంది కదా, ఇప్పుడేంటి కొంచెం ఇటు జరిగింది అని అడుగుతాడు. కాళీ వెంటనే ఆ అబ్బాయిని చూసి, నువ్వు చూసింది నిజమే, నేనే కావాలని ఆ తలను కొంచెం ఇటు జరిపాను, నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు, అలాగే నువ్వు ఎప్పటి నుంచి ఒక గొర్రె పిల్ల కావాలనుకుంటున్నావు కదా, ఆ గొర్రె పిల్లను నేను నీకు ఇస్తాను అని చెప్పడంతో దానికి ఆ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు. కొంతసేపటి తర్వాత ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఆ పార్సిల్ లో ఉన్న లెటర్ ని చదవగా ఆ లెటర్ లో ఇలా రాసి ఉంటుంది, నా తలకి ఎవరైతే దహన సంస్కారాలు చేస్తారో వాళ్ళే ఈ సంచిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా తీసుకోండి అని చెప్పి ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఎవరు ఈ తలను నరికి ఇక్కడికి తీసుకువచ్చి పెట్టి ఉంటారు, ఇతను చూడడానికి ఎందుకు ఈ విధంగా నవ్వుతూ ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ తల దొరికినటువంటి ప్లేస్ దగ్గరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి పోలీస్ డాగ్ కూడా వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అదే విధంగా వీళ్ళతో పాటు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చి క్లూస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఒక ఫిష్ డాలర్ కూడా దొరుకుతుంది. దానికి మొత్తం రక్తం మరకలకుండా అంటి ఉండడంతో ఆ ఫిష్ డాలర్ ని తీసి ఒక కవర్ లో వేసుకుంటారు. ఆ వెంటనే ఒక బాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళకి దొరికినటువంటి తలని దానిలో పెట్టి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి పోస్ట్ మార్టం చేయమని అడుగుతారు. అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మాత్రం వీళ్ళని చూసి మిగతా బాడీ ఏది అని అడగ్గా దానికి పోలీసులు ఆ డాక్టర్ ని చూసి మిగతా బాడీ వెతుకుతున్నాం, దాన్ని దొరకగానే ఇక్కడికి తీసుకుని వస్తాం, ఈ లోపల మీరు ఈ తలకి పోస్ట్ మార్టం చెయ్యండి అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ వెంటనే పోలీసుల్ని చూసి నాకు బాడీ కూడా దొరికితేనే అప్పుడే పోస్ట్ మార్టం చేస్తాను, అప్పటి వరకు మీరు ఈ తలని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోండి అని చెప్పేస్తాడు. దాంతో పోలీసులు వేరే దారి లేక ఆ తలని స్టేషన్ కి తీసుకుని వచ్చి అసలేం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు ఆ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఆ స్టేషన్ ని తీయకుండా ఆ స్టేషన్ అలాగే వదిలేస్తారు. ఆ స్టేషన్ అక్కడే ఉంచేయడంతో స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు, కానీ కాళీ మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసుని చాలా తీవ్రంగా విచారించడం మొదలుపెట్టి వాళ్ళకి దొరికినటువంటి ఆ తలను ఫోటో తీసుకుని ఆ ఫోటోని ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి చూపించి అతని గురించి అడుగుతూ ఉంటాడు. అలాంటి క్రమంలోనే తను అక్కడ ఉన్నటువంటి ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి ఆ ఫోటోని చూపించి అడుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి బాలాజీ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను చూశాను, అతని పేరు ముత్తు, అతన్ని నేను 3 సంవత్సరాల క్రితం నేను మా ఊర్లో జరుగుతున్నటువంటి జాతరలో చూశాను అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. ఒక గ్రామంలో జాతర జరుగుతూ ఉండగా ఆ జాతరలో డాన్స్ ప్రోగ్రామ్ చేయడం కోసం కళ్యాణి నాట్య మండలి అనే వాళ్ళు అక్కడ డాన్స్ చేయడానికి వచ్చి ఉంటారు. ఆ విధంగా అక్కడ డాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళకి బాడీ గార్డ్ గా మన హీరో ముత్తు అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఉంటాడు. ఆ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా డాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిల మీద కొంచెం ఎగతాళి చేస్తూ ఎగిరి పడుతూ చాలా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో తను చాలా రక్షణగా ఉండి వాళ్ళని చాలా సేఫ్ గా రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళు రెడీ అవుతూ ఉండగా కిటికీ దగ్గరికి మనకి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నటువంటి బాలాజీ మరో 2 వ్యక్తులు కూడా వచ్చి కిటికీ దగ్గర నుంచి డాన్స్ చేస్తున్నటువంటి అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు. అది గమనించినటువంటి కాళీ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా దానికి బాలాజీ వెంటనే కాళీని చూసి ఏం లేదు బాబు, లాస్ట్ టైం కూడా మేము ఇంతకు ముందు డాన్స్ చేయడానికి కొంతమందిని తీసుకుని వచ్చాం, అప్పుడు వాళ్ళ అబ్బాయిల్ని తీసుకువచ్చి అమ్మాయి గెటప్ వేసి అమ్మాయిలు అన్నట్లుగా మమ్మల్ని మోసం చేసి తీసుకుని వెళ్లిపోయారు, ఇప్పుడు వచ్చింది అమ్మాయిలో అబ్బాయిలో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం, ఒకసారి డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మా దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకురండి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కాళీ సరే అయితే అలాగే తీసుకుని వస్తాం, ముందైతే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి బాలాజీ మరియు తన ఫ్రెండ్స్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కొంతసేపటికి ఊర్లో ఉన్న కొంతమంది ఆకతాయిలు గొడవ చేస్తూ ఉండడంతో వెంటనే అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఆపేసి కాళీ ఆ డాన్సర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఈ స్టోరీని చెప్తున్నటువంటి బాలాజీ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి అప్పుడే సార్ చివరిసారిగా నేను కాళీని చూశాను, ఆ తర్వాత తనను ఎప్పుడూ కూడా చూడలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు మనం వెతుకుతున్నటువంటి ఆ వ్యక్తి పేరు కూడా మనకు తెలియదు, కానీ ఇప్పుడు అతని పేరు ముత్తు అని, తను కళ్యాణి నాట్య మండలిలో అక్కడ డాన్స్ చేస్తున్న అమ్మాయిలకి బాడీ గార్డ్ గా వర్క్ చేసినట్టుగా మనకు తెలిసింది అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు కానిస్టేబుల్ కాళీ తన భార్యని తీసుకుని మదురైలో ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గరికి వెళ్లి భోజనం చేస్తూ ఉంటాడు. అలా భోజనం చేస్తున్న సమయంలో కూడా కాళీ ఆ ముత్తు యొక్క ఫోటోను తీసి చూస్తూ ఉంటాడు. తన భార్య కాళీని చూసి ఈ హోటల్లో కూడా తన ఫోటోని ఎందుకు తీస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒకసారి తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చాలా డౌట్ గా ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఆ ఫోటోను చూపించి ఇతని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఆ ఫోటోను చూసినటువంటి ఆ హోటల్ ఓనర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కాళీని చూసి మాట్లాడుతూ సార్ ఇతనే సార్ ఈ హోటల్ ఓనర్, ఇతనే నన్ను ఈ హోటల్ కి యజమాని చేశాడు, అతను నిన్ను చివరిసారిగా 4 సంవత్సరాల క్రితం చూశాను అని ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడు హోటల్ యజమానిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక హోటల్లో సర్వర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ హోటల్ యజమాని మాత్రం సర్వర్ ని చూసి నీకు వయసు అయిపోయింది, పని సరిగ్గా చేయడం లేదు, పని చెయ్యి అని తిడుతూ చాలా తీవ్రంగా అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో ముత్తు ఆ హోటల్ కు భోజనం చేయడానికి వచ్చి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. ముత్తు భోజనం చేసి వెంటనే డైరెక్ట్ గా తన బండి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి లాకర్ ని ఓపెన్ చేసి అందులో నుంచి ఒక 10 లక్షల రూపాయలని తీసుకుని వచ్చి ఆ హోటల్ ఓనర్ ని కలిసి ఈ హోటల్ ని పెట్టడానికి నీకు ఎంత ఖర్చు అయింది అని అడుగుతాడు. హోటల్ ఓనర్ వెంటనే ముత్తును
చూసి నాకు ఈ హోటల్ ని పెట్టడానికి 1,50,000 ఖర్చు అయ్యింది అని అంటాడు. ఆ మాటలు విన్న ముత్తు వెంటనే ఆ హోటల్ ఓనర్ ని చూసి, ఇప్పటి నుంచి నీకు 5 సంవత్సరాల తర్వాత ఎంత ఆదాయం వస్తుందో అదంతా కూడా ఒకేసారి ఇస్తాను, తీసుకో, ఈ హోటల్ ని వదిలేసి నువ్వు వెళ్ళిపో అని అతనికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడు. అది చూసినటువంటి ఆ హోటల్ ఓనర్ వెంటనే డబ్బులు తీసుకుని ఆ హోటల్ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ముత్తు అక్కడ సర్వర్ గా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని పిలిచి క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టి, ఇక నుంచి ఈ హోటల్ కు నువ్వే ఓనర్వి, ఇక మీదట ఈ పాత ఓనర్ ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా సరే తరిమి అని చెప్పి ఆ సర్వర్ ని ఆ హోటల్ కు ఓనర్ గా చేసి అక్కడి నుంచి ముత్తు వెళ్లిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా హోటల్ ఓనర్ కాళీ దగ్గర చెప్తూ, సరే ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను ముత్తుని చూడలేదు, అతనికి ఏమైంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కాళీ ఇప్పుడు ముత్తు చనిపోయాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి హోటల్ ఓనర్ చాలా బాధపడుతూ వెంటనే కాళీని చూసి, సార్ నాకంటూ ఆ ముత్తు గురించి ఎటువంటి జ్ఞాపకాలు లేవు, అతని ఫోటోను నాకు ఇచ్చి వెళ్ళిపోండి, అదేవిధంగా నాకు అతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు ఇస్తాను అని చెప్పడంతో కాళీ వెంటనే ముత్తు ఫోటోని ఆ హోటల్ ఓనర్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాళీ వెంటనే జరిగిందంతా కూడా వాళ్ళ ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే కాళీని చూసి, అసలు ఎవరి ఇతను, అందరికీ మంచి చేస్తున్నాడు, ఒక బాడీ గార్డ్ గా ఉన్నాడు, ఒక సాధారణమైన వ్యక్తిని హోటల్ యజమానిగా చేశాడు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చనిపోయాడు అని ఆలోచిస్తూ, ఇంతకుముందు తను కళ్యాణి నాట్య మండలి దగ్గర బాడీ గార్డ్ గా పనిచేశాడు కదా, అక్కడికి వెళ్లి విచారిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఆ నాట్య మండలి అడ్రస్ కనుక్కుని అక్కడికి బయలుదేరి వెళ్తారు. అలా పోలీసులు ఆ నాట్య మండలి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని కలిసి ఎంక్వైరీ చేయగా వాళ్ళు వెంటనే పోలీసుల్ని చూసి, సార్ మా నాట్య మండలిలో డాన్స్ చేసే వాళ్ళందరూ కూడా వేరే ఊర్లకు వెళ్ళిపోయారు, మా నాట్య మండలిలో చిన్ని మరియు మీనా అనే 2 మంచి డాన్సర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు డాన్స్ చేయడం మానేశారు, అప్పటి నుంచి మేము డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కడా కూడా చేయడం మానేశాము అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి పోలీసుల్ని చూసి, మా దగ్గర ఉన్నప్పుడు ముత్తు ఒక గదిలో ఉండేవాడు, మీరు ఆ గదిని కూడా చెక్ చేయండి అని గది దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఇన్స్పెక్టర్ ఆ గది మొత్తం చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఒక పెట్టి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోలో ముత్తు ఒక ఏనుగు మీద ఎక్కి కూర్చుని ఉండి ఉంటాడు. ఆ ఫోటోను బాగా పరిశీలించినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే తనతో పాటు ఉన్నటువంటి పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, ఏనుగులన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, కానీ కొన్ని ఏనుగులు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి, ఈ ఫోటోలో ఉన్నటువంటి ఏనుగు కూడా చాలా భయంకరంగా ఉంది, మనకి ఇప్పుడు ఈ భయంకరమైన ఏనుగు ఎక్కడ ఉందో తెలుసుకుంటే మనకి ఈ కేసులో ఒక మంచి లీడ్ దొరుకుతుంది అని ఏనుగుల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తికి ఫోటోను చూపించి ఏనుగు ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి కొంతసేపటి తర్వాత ఇన్స్పెక్టర్ కి మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు అడిగినటువంటి ఏనుగు ప్రజెంట్ కేరళలో ఉంది అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ మనకు మంచి లీడ్ దొరికింది అని వెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ చేసి, త్వరలో మనం కేరళకి వెళ్ళబోతున్నాం, నువ్వు రెడీగా ఉండు అని అంటాడు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్ లోనే ఆ హోటల్ ఓనర్ ఉన్నాడు కదా, అతను ముత్తు ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని దానికి దండ వేసుకుని అక్కడ పూజ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ హోటల్లో భోజనం చేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఆ ఫోటోని చూసి వెంటనే షాక్ అవుతూ ఆ హోటల్ ఓనర్ ని చూసి, ఇక్కడేంటి ముత్తు ఫోటో ఉంది అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ హోటల్ ఓనర్ ఆ వ్యక్తిని చూసి, ఏంటి నీకు ముత్తు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. 15 సంవత్సరాల క్రితం ముత్తు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక వాచ్ మెకానిక్ షాప్ ఉంటుంది. ఆ షాప్ లోనే ముత్తు మెకానిక్ గా పనిచేస్తూ ఉండగా ఒకరోజు ఆ షాప్ దగ్గరికి స్టీఫెన్ అనే ఒక వ్యక్తి వచ్చి ఒక వాచ్ ని ఇచ్చి దీన్ని రిపేర్ చెయ్యాలి అని అంటాడు. ఆ వాచ్ ని చూసిన ముత్తు వెంటనే స్టీఫెన్ ని చూసి, ఇది ప్రపంచంలోనే చాలా రేర్ వాచ్, ఇది మీ దగ్గర ఉందంటే చాలా గ్రేట్ సార్ అని అంటూ ఆ వాచ్ ని చూస్తూ ఉంటాడు. అయితే స్టీఫెన్ మాత్రం ఎందుకో చాలా కంగారు పడుతూ ఆ ముత్తును చూసి, మీరు ఈ వాచ్ ని రిపేర్ చేసి ఇవ్వండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చాలా కంగారు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతాడు. ముత్తు మాత్రం ఆ వాచ్ మీద ప్రేమతో ఆ వాచ్ ని తన చేతికి పెట్టుకుని ఆ వాచ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ముత్తుకి స్టీఫెన్ అక్కడ ఒక సంచిని మర్చిపోయి ఉన్నాడు అని తెలిసి వెంటనే వెళ్లి ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా దాని నిండగా గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. దాన్ని చూసినటువంటి ముత్తు ఇట్లా ఏది ఉన్నా మనకు అనవసరం అని వెంటనే ఆ బ్యాగ్ ని తీసి లోపల దాచిపెడతాడు. కట్ చేస్తే 6 నెలల తర్వాత స్టీఫెన్ మళ్ళీ ఆ వాచ్ రిపేర్ షాప్ దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ వాచ్ ఇచ్చాను కదా, ఆ వాచ్ రెడీ అయ్యిందని అడుగుతాడు. వాచ్ ఎప్పుడో రెడీ అయిపోయింది అని ఆ వాచ్ ని తీసి స్టీఫెన్ కి ఇస్తాడు. స్టీఫెన్ ముత్తును చూసి, నేను ఇక్కడ వాచ్ ఇచ్చిన సమయంలో ఒక కవర్ ని మర్చిపోయాను, అది ఇక్కడే ఉందా అని అడుగుతాడు. దాంతో ముత్తు, అవును సార్ ఆ కవర్ కూడా ఇక్కడే ఉంది అని వెంటనే ఆ షాప్ లో తను దాచిపెట్టినటువంటి ఆ కవర్ ని తీసుకుని వచ్చి స్టీఫెన్ కి ఇస్తాడు. ఇదంతా కూడా షాప్ ఓనర్ చూస్తూ, ఇదంతా నాకెందుకు చెప్పలేదు, ఇంతకీ ఆ కవర్ లో ఏముంది అని అడగ్గా దాంట్లో బంగారం ఉంది అని తెలుస్తుంది. దాంతో ఆ వాచ్ రిపేర్ షాప్ ఓనర్ చాలా కోపంగా ఈ ముత్తు మీద కోప్పడుతూ, నా షాప్ లో నాకు తెలియకుండా బంగారాన్ని దాచిపెడతావు అంటూ చాలా కోపంగా తిట్టి ముత్తుని అక్కడి నుంచి పనిలో నుంచి
తీసేస్తాడు. ఇది మొత్తం స్టీఫెన్ దూరం నుంచి చూసి ఈ ముత్తు మనసు చాలా మంచిది, ఇతను చాలా నిజాయితీ పరుడు అని వెంటనే తిరిగి తను ముత్తు దగ్గరికి వెళ్లి నువ్వు నా దగ్గర పని చేస్తావా, నాతో పాటు ముంబైకి వచ్చేస్తావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ముత్తు కాసేపు ఆలోచించి నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని చెప్పి స్టీఫెన్ తో కలిసి ముత్తు అక్కడి నుంచి ముంబైకి వెళ్లిపోతాడు. అలా జరిగిందంతా కూడా ఆ వాచ్ రిపేర్ షాప్ ఓనర్ మన హోటల్ యజమానికి చెప్తూ ఉంటాడు. ఖచ్చిత మరోపక్క ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ ని తీసుకుని కేరళలో ఉన్నటువంటి ఎక్కడైతే ఆ ఏనుగు ఉందో ఆ స్పాట్ కి వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిని కలిసి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ, సార్ 1 సంవత్సరం క్రితం పాటు ఇక్కడికి వచ్చేవాడు, ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులకి మేతను తీసుకువచ్చేవాడు, మీరు చూపిస్తున్నటువంటి ఆ ఫోటోలో ఉన్న ఏనుగుడు కూడా తనే ఇక్కడికి తీసుకుని వచ్చి పెంచమని చెప్పాడు, సంవత్సరం క్రితం నుంచి తను కనిపించడం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ వ్యక్తిని చూసి ఈ ఏనుగు గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ ఒక ట్రస్ట్ పేరు చెప్పి అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయండి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ని తీసుకుని అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ కి ఆ హోటల్ ఓనర్ ఫోన్ చేసి ముత్తు స్టీఫెన్ అనే వ్యక్తితో బొంబాయికి వెళ్ళాడు అని జరిగిన స్టోరీ అంతా కూడా ఇన్స్పెక్టర్ కి చెప్పి వివరిస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ని తీసుకుని ఆ చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళగా అప్పుడు తనకు తెలిసేది ఏమిటి అంటే అది చారిటబుల్ ట్రస్ట్ కాదని అది ఒక అనాథాశ్రమం అని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ అక్కడ వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క కానిస్టేబుల్ కాలి ఆ ముత్తు ఫోటోను తీసుకుని వెళ్లి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వెతుకుతూ ఉండగా గొర్రెల్ని కాస్తున్నటువంటి ఒక మహిళ ఆ ఫోటోను చూసి ఈ వ్యక్తి నాకు బాగా తెలుసు సార్, చాలా మంచివాడు, ఒకసారి మా ఊరికి వచ్చి గొర్రెల పేడ తీసుకుని కొత్త పాత్రలో డబ్బులు కూడా ఇచ్చాడు అని ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. గతంలో ముత్తు ఒక బండి తీసుకుని ఆ బండి నిండా పాత్రలు తీసుకుని వెళ్లి ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని పిలుస్తూ మీ దగ్గర ఉన్నటువంటి గొర్రె పేడ తీసుకువచ్చి నాకు ఇచ్చి కొత్త పాత్రలో డబ్బులు తీసుకుని వెళ్ళండి అని చాలా గట్టిగా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న మహిళలందరూ కూడా గొర్రె పేడ తీసుకుని వెళ్లి కొత్త పాత్రలు తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కొంతమంది ముత్తును చూసి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ముత్తు వాళ్ళని చూసి మీకు ఆన్సర్ కావాలా పాత్రలు కావాలా అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు మాకు పాత్రలే కావాలి అని ఏమీ మాట్లాడకుండా ఆ పాత్రల్ని డబ్బుల్ని తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అలా ముత్తు వాళ్ళందరి దగ్గర నుంచి గొర్రె పేడని కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఆ ఊరు పొలిమేరల్లోనే గొర్రె పేడను కూడా పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అయితే ఇదంతా చూసినటువంటి ఆ గ్రామంలోని మహిళకి మాత్రం అతను ఎందుకు మన దగ్గర అది కొన్నాడు, ఎందుకు ఇక్కడ పడేసి వెళ్లిపోయాడు అని ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ ఆ అనాథాశ్రమం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ని కలిసి తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. ముత్తు చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి ఆ అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నట్టు ఆ వ్యక్తి చాలా బాధపడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో స్టీఫెన్ మరియు ముత్తు ఇద్దరు కూడా కలిసి ఉంటారు. దాన్ని చూపించినటువంటి ఆ వ్యక్తి పోలీసుల్ని చూసి మాట్లాడుతూ 2006 సంవత్సరం వరకు ముత్తు ఇక్కడే నివసిస్తూ ఉండేవాడు. ఈ ట్రస్ట్ ని స్టీఫెన్ స్థాపించి ఇక్కడికి ముత్తుని తీసుకుని వచ్చి వర్క్ లో పెట్టాడు. ఆ తర్వాత స్టీఫెన్ ఇక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో ఈ ట్రస్ట్ బాధ్యతనంతా కూడా బెన్నీ మరియు జెస్సీ చేతుల్లో పెట్టి తను ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్లిపోయాడు. ఆ బెన్నీ ఎవరైతే ఉన్నాడో తను ప్రజెంట్ ఈ ఏరియా ఎమ్మెల్యే అని ఆ ట్రస్ట్ మేనేజర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అది మొత్తం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే బయటకు వచ్చి లోకల్ పోలీస్ కానిస్టేబుల్ ని చూసి మాట్లాడుతూ చివరిగా ముత్తు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిపోయాడు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ కానిస్టేబుల్ మాట్లాడుతూ 2006లో ఈ ట్రస్ట్ లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ సమయంలో కొంతమంది గ్యాంగ్ ఇక్కడికి వచ్చి ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు. ఆ బ్లాస్ట్ సమయంలో కూడా ముత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ముత్తు ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత స్టీఫెన్ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని ఆ కానిస్టేబుల్ జరిగిందంతా కూడా ఇన్స్పెక్టర్ కి చెప్తూ ఉంటాడు. అది మొత్తం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళే ముత్తును కూడా చంపేసి ఉంటారా, అసలు ఆ సంఘటన తర్వాత స్టీఫెన్ ఎందుకు కనిపించకుండా పోయాడు అని తను చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ముత్తు ట్రస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాతనే ముత్తు తమిళనాడుకి వచ్చేసాడు. తర్వాత అక్కడే చనిపోయాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ కి ముత్తు చనిపోవడానికి ఏదో సంబంధం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి అని ఇన్స్పెక్టర్ వెంటనే ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు లోకల్ గా ఏ స్టేషన్ లో అయితే కేసు ఫైల్ అయిందో అక్కడికి వెళ్లి ఇన్స్పెక్టర్ ని కలిసి ఆ బాంబ్ బ్లాస్ట్ కేసు గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. ఆ లోకల్ ఇన్స్పెక్టర్ వెంటనే మన ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ స్టీఫెన్ కి ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్నటువంటి జానీ మనుషులు ఈ పని చేశారు, వాళ్ళని మేము వెంటనే అరెస్ట్ చేశాం. దానికి సాక్షులుగా స్టీఫెన్, ముత్తు మరియు బెన్నీ సంతకాలు చేశారు. దాంతో మేము జానీని అరెస్ట్ చేసి జైల్లో వేశాం. ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు అని ఆ లోకల్ ఇన్స్పెక్టర్ మన ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. దాంతో మన ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ వెంటనే తిరిగి రూమ్ కి వెళ్లిపోయి అసలు ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది అని వాటన్నిటిని కూడా చిన్న నోట్స్ రాసుకోవడం మొదలు పెడతారు.
1997లో ముత్తు ఒక సాధారణ వాచ్ మెకానిక్ గా పనిచేశాడు. అక్కడి నుంచి స్టీఫెన్ వచ్చి తన నిజాయితీని మెచ్చుకుని తనతో పాటు బాంబేకి తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత 2005లో కేరళలో ఏనుగురు మావటి వాడిగా పనిచేశాడు. తర్వాత 2006లో స్టీఫెన్ యొక్క ట్రస్ట్ లో మేనేజర్ గా పనిచేశాడు. బాంబ్ బ్లాస్ట్ తర్వాత 2012లో గ్రామాల్లో కొత్త సామాన్లు ఇచ్చి గొర్రె పేడ తీసుకున్నాడు. 2015లో కళ్యాణి నాట్య మండలంలో బాడీ గార్డ్ గా పనిచేశాడు. తర్వాతే మన ప్రాంతంలో వచ్చి చనిపోయాడు. అప్పుడే అతని తల మనకు దొరికింది. ఇవన్నీ కూడా నోట్స్ రాసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి మాట్లాడుతూ, ఈ బెన్నీ అయినటువంటి ఎమ్మెల్యేకి అలాగే ముత్తుకి సంబంధం ఏమిటో మనం కనుక్కోవాలి. ఒకసారి మనం ఎమ్మెల్యే బెన్నీని కలిసి దీని గురించి ఎంక్వైరీ చేయాలి అంటూ ఉంటాడు. చూస్తే మరో పక్క గ్రామంలో విచారిస్తున్నటువంటి కానిస్టేబుల్ కాలి ఆ కళ్యాణి నాట్య మండలిలో వర్క్ చేసినటువంటి చిన్ని దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని కలిసి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ చిన్ని ప్రజెంట్ డాన్స్ చేయడం ఆపేసి మిషన్ కుట్టుకుని బతుకుతూ ఉంటుంది. ఆ చిన్ని మన కాలిని చూసి మాట్లాడుతూ, మీరు చూపించినటువంటి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ముత్తు, అతను నాకు బాగా తెలుసు అని ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు చిన్ని మరియు మీనా ఇద్దరు కూడా ఒక గ్రామంలో డాన్స్ చేయడం కోసం వెళ్ళాలి అని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంతసేపటికి అక్కడ బస్సు రాకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ రూట్ లో ముత్తు బండిలో పాత్రలు వేసుకున్నట్టు వైపుగా వెళుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వీళ్ళు వెంటనే ముత్తును చూసి మాకు లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. దాంతో ముత్తు అక్కడ ఆపి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కనుక్కుని వెంటనే వాళ్ళని డ్రాప్ చేయడానికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో మీనా ముత్తును చూసి తనని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ముత్తు వెంటనే వాళ్ళని తీసుకుని డాన్స్ వేస్తున్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కుర్ర వాళ్ళందరూ కూడా గొడవ చేస్తూ ఉండడంతో వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ గా వాళ్ళని తీసుకుని నాట్యం వేస్తున్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇదంతా కూడా నాట్య మండలంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు వెంటనే ముత్తును చూసి, మేము డాన్స్ వేయడానికి వెళ్ళిన ప్రతి చోట కూడా ఇదే విధంగా గొడవ జరుగుతూ ఉంటుంది, నువ్వెందుకు బాడీ గార్డ్ గా మాతో పాటు పని చేయకూడదు అని అడుగుతారు. ఆ మాటలు విన్న ముత్తు ఒకసారి ఆలోచించి వెంటనే వాళ్ళని చూసి, నేను మీతో పాటు పని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్ ఉంది. అదేమిటి అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఇవేమీ అడగకూడదు అని అంటాడు. దానికి ఆ నాట్య మండలి వాళ్ళు ఒప్పుకోవడంతో అప్పటి నుంచి ముత్తు చిన్ని మరియు ఆ మీనా ఉంటున్నటువంటి ఇంటి బాల్కనీలోనే ఉంటూ ఉంటాడు. అలా జరిగిన స్టోరీ మొత్తం చిన్ని కాళీకి చెప్తూ ఉండగా ఇంతలో అక్కడికి బస్సు వస్తుంది. చిన్ని వెంటనే కాళీని చూసి మిగతా స్టోరీ రేపు చెప్తాను అని తన బస్సు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చూస్తే మరో పక్క కేరళలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బన్నీకి ఆ ముత్తు చనిపోయాడు అని పోలీసుల ద్వారా తెలియడంతో తను ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. కేరళలో ఒక రోజు బాగా మదం ఎక్కినటువంటి ఏనుగు అక్కడికి వచ్చి మనుషులందరినీ కూడా చంపేస్తూ వాళ్ళని తొక్కేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ముత్తు అక్కడికి వచ్చి చాలా ధైర్యంగా ఆ ఏనుగుని కంట్రోల్ చేస్తాడు. ఇది మొత్తం గుర్తు చేసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి, ముత్తును చంపడం అంటే సాధారణమైన విషయం కాదు, ముత్తు చనిపోయాడంటే నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ ఉంటాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కానిస్టేబుల్ కాళీ మళ్ళీ డాన్సర్ చిన్ని దగ్గరికి వెళ్లి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఆ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ తిరిగి కంటిన్యూ అవుతుంది. ఆ కళ్యాణి నాట్య మండలి దగ్గర పనిచేస్తున్నప్పుడు ముత్తు వాళ్ళ దగ్గర చాలా దగ్గర అయిపోతాడు. అందులోనూ మరీ ముఖ్యంగా మీనా దగ్గర చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. మీనా కూడా అతన్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ గ్రామంలో ఐస్ బండి రాగా ముత్తు అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఈ ఏరియాలో అతి పెద్ద రౌడీ ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా పక్కనే ఉన్న మీనా గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీనా వెంటనే ముత్తు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఈ ఏరియాలో అటాక్ అరుమోగం అనే ఒక పెద్ద రౌడీ ఉన్నాడు, నువ్వెందుకు ఈ విషయాలన్నీ కూడా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ముత్తు వెంటనే మీనాను చూసి, సమయం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా నీకే చెప్తాను అంటూ ఉంటాడు. అయినప్పటికీ మీనా మాత్రం వాటి గురించే బాగా ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి సమయంలో మళ్ళీ మీనా ముత్తుని పక్కకి తీసుకుని వెళ్లి కాఫీ తాగుతూ ఇవన్నీ కూడా అడగడం మొదలు పెడుతుంది. నిజం చెప్పు, నువ్వు కొత్త పాత్రలను తీసుకుని వెళ్లి గొర్రెపాటికి ఇవన్నీ ఇస్తున్నదంతా కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి రౌడీలు ఎవరో తెలుసుకోవడం కోసమే కదా, అయినా నువ్వు ఇదంతా దేనికోసం చేస్తున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ముత్తు చాలా కోపంగా ఆ మీనాను చూసి మాట్లాడుతూ, నేను ముందే చెప్పాను, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ అడగకూడదని ముందే చెప్పాను కదా, అయినా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినప్పటికీ మీనా మాత్రం ఆ ముత్తుని చాలా సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క పోలీస్ కానిస్టేబుల్ మరియు ఇన్స్పెక్టర్ బెన్నీని కలవడం కోసం తన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళగా అది ఒక టెంపర్ డిపో లాగా ఉంటుంది. అక్కడ ఒక మలయాళీ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ మలయాళీకి ముత్తు చనిపోయాడని తెలియడంతో తను చాలా షాక్ అవుతూ ఇన్స్పెక్టర్ ని చూసి, ఏంటి ముత్తు చనిపోయాడా, ముత్తుని చంపాలి అంటే మరొక ముత్తునే పుట్టాలి అని ఆ మలయాళీ చాలా షాకింగ్ గా చెప్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ మలయాళీని చూసి ఇంతకీ ముత్తుకి మరియు ఆ బెన్నీకి ఎలా పరిచయం ఏర్పడింది అని అడుగుతాడు. దాంతో వెంటనే మలయాళీ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు.
2005లో ముత్తు ఒక ఏనుగు మావటిగా పనిచేస్తున్న సమయంలో ఆ టింబర్ డిపో దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద దొంగల్ని ఆ ఏనుగుతో లేపి పక్కన పెడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చి బెన్నీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. దాంతో ముత్తు వెంటనే తన ఏనుగు సహాయంతో అక్కడికి వెళ్లి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా ఆపి వాళ్ళందరినీ కొట్టి అసలు మీరు ఎందుకు బెన్నీని కిడ్నాప్ చేస్తున్నారు అని అడుగుతారు. అడగ్గా వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి ముత్తును చూసి ఈ బెన్నీ లోకల్ గా జరుగుతున్నటువంటి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదు, అందుకే కిడ్నాప్ చేయడం కోసం వచ్చామని ఆ బెన్నీని కిడ్నాప్ చేయబోతూ ఉండగా వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తాడు. ఆ విధంగా ముత్తు బెన్నీని కాపాడి ఉంటాడు. అలా ముత్తు బెన్నీని కాపాడి ఉండడంతో ఆ తర్వాత తన ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి మలయాళీ ఇన్స్పెక్టర్ ని చూసి ఈ బెన్నీ ఎప్పటికీ కూడా ముత్తుకు రుణపడి ఉంటాడు, అతనే లేకపోతే ఈ రోజు బెన్నీ లేడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ ఈ ముత్తు వెళ్ళిన ప్రతి చోట అందరికి సహాయం చేసుకుంటూ వచ్చాడు, అలాంటి ముత్తుని ఎవరు చంపి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కొచ్చిన్ లో ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఆ మెమోరియల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్లి దాన్ని నిర్వహిస్తున్నటువంటి జెస్సీ అనే మహిళని కలిసి ముత్తు ఇక్కడ ఇంతకు ముందు ఈ మెమోరియల్ ట్రస్ట్ మేనేజర్ గా వర్క్ చేశాడు కదా, ఆ తర్వాత 2006లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అతను ఎక్కడికి వెళ్లిపోయాడు, ఆ బాంబ్ బ్లాస్ట్ కి అతను చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్న జెస్సీ వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. 2005వ సంవత్సరంలో ముత్తు ఆ ట్రస్ట్ లో మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో ఆ ట్రస్ట్ లో ఇంటర్న్షిప్ చేయడం కోసం అక్కడికి సింధు అనే ఒక మహిళ వస్తుంది. ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ముత్తుకి సింధు బాగా నచ్చుతూ ఉంటుంది. ముత్తు కూడా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా సింధు గమనించి సింధు కూడా ఆ ముత్తుని ఇష్టపడుతూ ఉంటుంది, కానీ ఒకరికొకరు వాళ్ళ ప్రేమను మాత్రం చెప్పుకోకుండా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒకరోజు సింధు వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి చూపులు చూడడంతో సింధు వెంటనే తనను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి వెంటనే తన ముత్తుకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత సింధు తనను చూసుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి నేను ముత్తుని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ముత్తు కూడా మొదట్లో షాక్ అవుతాడు, కానీ తర్వాత చాలా ఆనందపడుతూ ఉంటాడు. అలా వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళకి పెళ్లి చెయ్యాలని డిసైడ్ చేస్తారు. దాంతో ముత్తు నాకంటూ ఇప్పుడు మరొక తోడు రాబోతుంది, ఇక మీదట నా జీవితాన్ని మంచిగా సాగించాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక రోజు ఆ ట్రస్ట్ లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడికి జానీ వచ్చి ఎలాగైనా స్టీఫెన్ ని అంతం చెయ్యాలి అని అక్కడ బాంబ్ బ్లాస్ట్ ని చేస్తాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలు చనిపోతూ ఉంటారు. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ లో మాత్రం స్టీఫెన్ మరియు ముత్తు ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడి ఉంటారు. కానీ ఆ సంఘటన తర్వాత ముత్తు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడు. 2009లో మాత్రం స్టీఫెన్ అక్కడికి తిరిగి వచ్చి ఆ ఆశ్రమాన్ని మీరే రన్ చెయ్యండి అని ఆ పూర్తి బాధ్యతలు కూడా ఈ జెస్సీకి మరియు బెన్నీకి అప్పచెప్పి వెళ్లిపోయి ఉంటాడు. అలా స్టోరీని చెప్తున్నటువంటి జెస్సీ ఇన్స్పెక్టర్ ని మరియు కానిస్టేబుల్ ని చూసి ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టీఫెన్ కానీ ముత్తు కానీ ఇక్కడికి రాలేదు అని అంటుంది. ఆ మాటలో ఉన్న ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి మనం ఒకసారి ఎమ్మెల్యే బెన్నీని కూడా విచారిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారు. అక్కడతో ఈ 6వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో గ్రామంలో విచారిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కాళీ దగ్గరికి ఒక మెంటల్ పేషెంట్ వచ్చి మాట్లాడుతూ మీరు వెతుకుతున్నటువంటి ముత్తు గురించి నాకు బాగా తెలుసు, అతను ఒక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, అతని గురించి చెప్తే మీరు మాకు రివార్డ్ ఇస్తామన్నారు కదా, ఆ రివార్డ్ నాకు ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కాళీ ముత్తు ఎందుకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, అతను నిజంగానే ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నాడా అని ఆలోచిస్తూ వెంటనే ఆ హాస్పిటల్ దగ్గర ఎంక్వైరీ చేయడం కోసం కాళీ బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే మరో పక్క కొచ్చిన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే బెన్నీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ముత్తు ఏ విధంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు, బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, స్టీఫెన్ ఎందుకు తిరిగి మళ్ళీ బొంబాయికి వెళ్లిపోయాడు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ బెన్నీ వెంటనే జరిగిన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. స్టీఫెన్ ఒక రోజు ముత్తును మరియు బెన్నీని తీసుకుని వెళ్లి జానీకి పరిచయం చేస్తూ ఉంటాడు. నిజానికి జానీ మరియు స్టీఫెన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి ఉంటారు. వాళ్ళు చాలా ఇల్లీగల్ బిజినెస్లు చేసి చాలా బాగా డబ్బులు కూడా సంపాదించి ఉంటారు. ఆ విధంగా వీళ్ళిద్దరికి కూడా ఒక పెద్ద డ్రగ్స్ సప్లై చేసే పని దొరికి ఉంటుంది. ఆ డ్రగ్స్ ని సప్లై చేసే సమయంలోనే జానీ చేసిన చిన్న తప్పు వల్ల స్టీఫెన్ పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోగా పాకిస్తాన్ స్టీఫెన్ ఇండియా వాళ్ళకి అప్పచెప్పి ఉంటారు. దాంతో ఇండియాలో ఉన్నటువంటి తిహార్ జైల్లో 5 సంవత్సరాల పాటు జైలు శిక్షను వేస్తారు. ఆ సమయంలోనే స్టీఫెన్ తన యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కోల్పోయి ఉంటాడు. అలా జైలు శిక్షణ అనుభవించిన తర్వాత స్టీఫెన్ ఇక మీదట ఇలాంటి పనులు మనం చేయకూడదు, మంచి పనులు మాత్రమే చెయ్యాలి, ఇలా స్మగ్లింగ్ చేసినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా
ట్రస్ట్ స్థాపించి ప్రజలందరికీ కూడా సహాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు జానీ స్టీఫెన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మనం ఇద్దరం ఒక పెద్ద స్మగ్లింగ్ చేశాం కదా, అందులో రావాల్సిన నా వాటా నాకు ఇవ్వు, నా డబ్బులు నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. స్టీఫెన్ మాత్రం ఆ జానీని చూసి, ఆ డబ్బులు నేను నీకు ఇస్తే నువ్వు మళ్ళీ బిజినెస్ ని స్టార్ట్ చేస్తావు, ఈసారి డ్రగ్స్ ఎక్కువ మొత్తంలో ఇండియాలో సప్లై చేస్తావు, చాలా మంది అమాయకుల ప్రాణాలు కూడా పోతాయి, అందుకే నేను నీకు డబ్బులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకోవా అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి జానీ ఈ స్టీఫెన్ ని చంపేయాలి అని స్టీఫెన్ నడుపుతున్నటువంటి ఆ ట్రస్ట్ మీద బాంబు దాడి చేసి ఉంటాడు. అలా బాంబు దాడి చేసినటువంటి జానీ 16 సంవత్సరాల పాటు జైల్లో వేసి ఉంటారు. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ లో జరిగినటువంటి అతిపెద్ద తప్పు ఏమిటి అంటే, మన హీరో ముత్తు ఎంతగానో ప్రేమించినటువంటి సింధు కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ లోనే చనిపోయి ఉంటుంది. దాంతో సింధు చనిపోవడంతో ముత్తు చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటాడు. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి స్టీఫెన్ ఆ డిప్రెషన్ లో నుంచి మన ముత్తుని చాలా తెలివిగా బయటకు తీసుకుని వచ్చి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఎమ్మెల్యే బెన్నీ ఇన్స్పెక్టర్ కి చెప్పి వివరిస్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే బెన్నీని చూసి, జానీకి మరియు స్టీఫెన్ కి మధ్య ఒక పెద్ద డీలింగ్ జరిగిందన్నారు కదా, దాని ద్వారా ఎంత డబ్బులు వచ్చింది, అవి ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. బెన్నీ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, వాళ్ళకి పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ డీలింగ్ జరిగింది, దాని ద్వారా వాళ్ళకి 250 కోట్ల రూపాయల పైన వచ్చింది, వీటన్నిటిని కూడా స్టీఫెన్ ట్రస్ట్ కే ఉపయోగించాలని నిర్ణయించాడు. ఆ తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని కూడా విదేశాల్లో నుంచి పడవల ద్వారా ఇక్కడికి రప్పించి దాన్ని ఎవరికీ తెలియనటువంటి ఒక రిసార్ట్ లో దాచిపెట్టాము అని ఆ బెన్నీ మొత్తం వివరిస్తూ ఇన్స్పెక్టర్ ని చూసి, ఆ తర్వాత 2009లో స్టీఫెన్ నన్ను ఈ ట్రస్ట్ బాధ్యతలు మొత్తం చేపట్టమని చెప్పి తను ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ కి మాత్రం ఈ బెన్నీ మన దగ్గర ఏదైనా దాస్తున్నాడేమో ఆలోచిస్తూ ఉంటాడు. అదే విధంగా ఇన్స్పెక్టర్ కి ఆ తర్వాత ముత్తు ఎందుకు డైరెక్ట్ గా ఇక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్లిపోయాడు, అక్కడ ఎందుకు తను చనిపోయాడు, వీటి గురించి తెలియాలంటే మనం కాళీకి ఫోన్ చేయాలి అని తను వెంటనే కానిస్టేబుల్ కాళీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా పూర్తయిపోతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కళ్యాణి నాట్య మండలిలో ఉన్నటువంటి మీనా ముత్తుని సిన్సియర్ గా చాలా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఈ ముత్తు మాత్రం ఆ ప్రేమని అసలు అంగీకరించకుండా ఉంటాడు. ఎందుకంటే తన మనసులో ఇప్పటికీ చనిపోయినటువంటి ఆ సింధు జ్ఞాపకాలే మెదులుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడే ఉంటే ఈమె దగ్గర చాలా ప్రమాదం అని వీళ్ళందరికీ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళకి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా మీనాకి తెలిసిపోవడంతో తను వెంటనే ముత్తు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు పాత జ్ఞాపకాలను నీ మనసులో పెట్టుకుని చాలా బాధపడుతున్నావు, అందుకు నేనున్నాను, నేను నీకు ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడతాను అని అంటూ ఉంటుంది. కానీ ఆ ముత్తు మాత్రం మన వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్య రాకూడదు అని మీనా దగ్గర డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఆ డబ్బుల్ని తీసుకున్నటువంటి మీనా డైరెక్ట్ గా ఆ మెమోరియల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి జెస్సీ దగ్గరికి వెళ్లి మాట్లాడబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ని మరియు కానిస్టేబుల్ ని కూడా జెస్సీ అక్కడికి రమ్మని చెప్పి ఉంటుంది. అలా అందరూ కలిసి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీనా ఒక విషయం చెప్పడం మొదలు పెడుతుంది. ముత్తుని వెతుక్కుని సోహిల్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, మీ దగ్గరికి ఎప్పుడైనా ముత్తు వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి అని చెప్పి ఒక విజిటింగ్ కార్డ్ ని కూడా ఇచ్చి వెళ్లిపోయాడు అని చెప్పడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ విజిటింగ్ కార్డ్ ని తీసుకుని ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడు సోహిల్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ, 2009లో స్టీఫెన్ అన్ని వదిలేసి ముంబైకి వెళ్లిపోయాడు అన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు, కానీ మధ్యలో ఒకరోజు స్టీఫెన్ తిరిగి మళ్ళీ కేరళకి వచ్చాడు. స్టీఫెన్ ని బెన్నీ, నేను మరియు ముత్తు వెళ్లి రిసీవ్ చేసుకున్నాం. స్టీఫెన్ నేరుగా ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక రిసార్ట్ కి వెళ్ళాం, అక్కడ కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నామని ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. స్టీఫెన్ ముత్తు, బెన్నీ మరియు సోహెల్ ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇక్కడ డబ్బులు దాచిపెట్టాను కదా, అది మీ అందరికీ కూడా సమానంగా పంచుతాను, దాని ద్వారా మీరు అందరికీ కూడా సహాయం చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడుతున్న స్టీఫెన్ వాళ్ళందరినీ చూసి, జానీ నన్ను ఏదైనా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఈ డబ్బులతో ప్రజలకు సహాయం చెయ్యండి అని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అడవిలో నుంచి ఒక షార్ప్ షూటర్ స్టీఫెన్ ని షూట్ చేస్తాడు. దాంతో వెంటనే ముత్తు అతన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ వెళ్తాడు, కానీ తను కేవలం తన ఫేస్ ని మాత్రమే చూస్తాడు, కానీ ఆ వ్యక్తిని పట్టుకోలేకపోతాడు. ఆ వెంటనే తిరిగి మళ్ళీ స్టీఫెన్ దగ్గరకు రాగా స్టీఫెన్ చాలా గాయాలతో ముత్తును చూసి మాట్లాడుతూ, ఇక మీద ఎటువంటి ప్రాణాలు పోవడానికి వీల్లేదు, నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం మీకే ఇచ్చేశాను, దాని ద్వారా మీరు అందరికీ కూడా సహాయం చేయండి అనే మాట తీసుకుని చనిపోతాడు. ఆ తర్వాత తన గాడ్ ఫాదర్ లాంటి స్టీఫెన్ చనిపోవడంతో తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. తిరిగి తన సొంత ఊరికి వెళ్లిపోవాలని
డిసైడ్ అయ్యి వెంటనే ఆ బెన్నీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నేను నా సొంత ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న బెన్నీకి మాత్రం విషయం అర్థమైపోతుంది. ఇతడు గ్రామానికి వెళ్ళడం లేదు, స్టీఫెన్ ని చంపిన వాళ్ళని చంపడం కోసమే వెళుతున్నాడు అని అర్థం చేసుకుని వెంటనే ముత్తును చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, స్టీఫెన్ చివరిసారిగా ఏం చెప్పాడో విన్నావు కదా, ఇక మీదట ఎటువంటి ప్రాణం కూడా పోకూడదని చెప్పాడు కదా, కాబట్టి అతను ఇచ్చినటువంటి డబ్బుల్ని మనం అందరం కూడా సమానంగా పంచుకుందాం, మనం అందరం కూడా మన జీవితాన్ని మన జీవిద్దాం అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న ముత్తు మాత్రం నాకు రావాల్సిన డబ్బు కూడా మీరే తీసుకోండి, ఈ ట్రస్ట్ లో ఉన్న పేద పిల్లలందరికీ కూడా సహాయం చేయండి అని చెప్పడంతో దానికి బెన్నీ కూడా ఒప్పుకుంటాడు. కానీ స్టీఫెన్ ని చంపినటువంటి వాళ్ళని చంపడం కోసమే వెళుతున్నాడు అని బెన్నీ చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాడు. కాబట్టి ముత్తు అక్కడి నుంచి వెళుతున్నటువంటి అతని బండిలో చాలా సీక్రెట్ గా చాలా ఎక్కువ అమౌంట్ ని పెట్టి ఉంటాడు. దాంతో ముత్తు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ గొర్రె పేడని కొంటున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాత్రలో కొంత డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అలా ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద రౌడీ ఎవరో తెలుసుకుంటే ఆ స్టీఫెన్ ని చంపినటువంటి ఆ షార్ప్ షూటర్ ఎవరో తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ షార్ప్ షూటర్ ఫేస్ చూశాను కదా, తను ఖచ్చితంగా ఎవరో ఒక రౌడీ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అని ఆ విధంగా వేరు గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఇన్స్పెక్టర్ కి తెలుస్తుంది. దాంతో వెంటనే గ్రామంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కాళీకి ఫోన్ చేసి దీని గురించి విచారించమని చెప్తాడు. దాంతో కాళీ వెంటనే మదురైలో ఉన్నటువంటి అతి పెద్ద రౌడీ అయినటువంటి పాండి దగ్గరికి వెళ్ళి ఈ ముత్తు ఫోటోను చూపించి ఎంక్వైరీ చేయాలి అని అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ పాండి యొక్క అన్నని మరియు తండ్రిని కూడా ఒక జాతరలో ఒక వ్యక్తి అతి కిరాతకంగా చంపేసి ఉంటాడు, అది ఖచ్చితంగా ముత్తునే చేసి ఉంటాడు అని కాళీ సందేహపడుతూ ఆ పాండి దగ్గరికి వెళ్లి ఈ ఫోటోను చూపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ రోజు జాతరకి పాండి వెళ్లి ఉండడు, కానీ పాండి పక్కనే ఉన్నటువంటి పాండి మామయ్య ముత్తు ఫోటోను చూసి చాలా షాక్ అవుతూ వెంటనే పాండిని చూసి అల్లుడు మీ అన్నయ్యని మరియు మీ నాన్నని అతి కిరాతకంగా వేటాడి చంపింది ఈ వ్యక్తి అని చాలా భయపడుతూ ఉంటాడు. అక్కడతో 8వ ఎపిసోడ్ పూర్తవుతుంది. 9వ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి కాళీ కేరళలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి సార్ ఆ రోజు జాతరలో 2 వ్యక్తుల్ని ముత్తు నరికి చంపేశాడంట అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఇద్దరు కూడా కేరళ నుంచి బయలుదేరి వచ్చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మనకి ఈ సిరీస్ స్టార్టింగ్ లో టీ స్టాల్ లో బాలాజీ అనే ఒక క్యారెక్టర్ ని చూపించారు కదా, ఆ క్యారెక్టర్ ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళగా బాలాజీ ఇన్స్పెక్టర్ ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తారని నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు జాతరలో ముత్తు 2 వ్యక్తిని చంపిన విషయం మీ దగ్గర నేను దాచిపెట్టాను అని అసలు ఆ రోజు జాతరలో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతర దగ్గర డాన్స్ చేయడానికి కొంతమంది అమ్మాయిలు వచ్చి ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్నటువంటి ముత్తు గమనిస్తూ పక్కనే ఉన్న బాలాజీని చూసి అక్కడ ఆ విధంగా తప్పుగా బిహేవ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కేరళ ఫారెస్ట్ లో స్టీఫెన్ ని ఒక షార్ప్ షూటర్ గన్ తో షూట్ చేసి చంపేశాడు కదా, ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇక్కడ ఆ డాన్సర్స్ ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ వ్యక్తి అయి ఉంటాడు. అందుకే ముత్తు ఆ వ్యక్తి గురించి బాలాజీ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దాంతో బాలాజీ వెంటనే ఆ వ్యక్తి గురించి చెప్పడం మొదలు పెట్టి ముత్తును చూసి ఇక్కడ అల్లరి చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మరియు వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా చాలా పెద్ద మోసగాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తే నిర్దాక్షిణ్యంగా ఎవరినైనా చంపేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ దాదాపు 50 మందికి పైగా చంపేసి వాళ్ళ గ్రానైట్ క్వారీలోనే దాచిపెడుతూ ఉంటారు అని వాళ్ళిద్దరి గురించి కూడా బాలాజీ ముత్తుకి వివరిస్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ముత్తు ఖచ్చితంగా ఈ రోజు జాతరలోనే వీళ్ళిద్దరిని కూడా చంపేయాలని డిసైడ్ అయ్యి ఆ రోజు జాతరలో ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి ముత్తు వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ నిజం చెప్పు, అసలు నిన్ను స్టీఫెన్ ని చంపమని ఎవరు పంపించారు అని చాలా తీవ్రంగా బండరాయితో ఆ వ్యక్తి తల మీద కొడుతూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే చాలా భయపడిపోతూ ముత్తును చూసి జైల్లో ఉన్నటువంటి జానీ మాకు డబ్బులు ఇచ్చి స్టీఫెన్ ని చంపమని చెప్పి పంపించాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముత్తు వెంటనే ఆ వ్యక్తిని చూసి నువ్వు స్టీఫెన్ ని చంపేశావు కదా, ఇప్పుడు నువ్వు కూడా అక్కడికే వెళ్ళు అని చాలా క్రూరంగా ఆ వ్యక్తిని అక్కడికక్కడ తల మీద కొట్టి చంపేస్తాడు. తర్వాత ముత్తు ఎవరైతే డబ్బులు తీసుకుని ఈ వ్యక్తిని స్టీఫెన్ ని చంపడం కోసం పంపించాడో ఈ వ్యక్తి తండ్రిని కూడా తరిమి అతి కిరాతకంగా కత్తితో తన తలని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత ముత్తు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా బాలాజీ ఇన్స్పెక్టర్కి చెప్తూ ఖచ్చితంగా ఆ వ్యక్తి డబ్బుల కోసం ఈ ఇద్దరిని చంపినట్లుగా లేదు, ఏదో కసితో చంపినట్లుగా ఉన్నాడు అని బాలాజీ ఇన్స్పెక్టర్ దగ్గర వివరిస్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరిని ఇంత కిరాతకంగా చంపిన తర్వాత అతను తల తెగిపోయి ఏ విధంగా చనిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో 9వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 10వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ కి కోర్టు నుంచి ఒక ఆర్డర్ కాపీ వస్తుంది. అదేమిటి అంటే పోలీసుల దగ్గర ముత్తు తల ఉంది కదా, దానికి దహన
సంస్కారాలు చెయ్యండి అని ఒక ఆర్డర్ కాపీ వస్తుంది. దాంతో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటారు. అదే సమయంలో మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రోజు ముత్తు ఆ ఇద్దరిని కూడా జాతరలో చంపిన తర్వాత అక్కడి నుంచి ఒక గ్రామానికి వెళ్లిపోయి సంచిలో 2 లక్షల రూపాయల డబ్బులు అలాగే ఒక లెటర్ ని కూడా రాసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి బతిమలాడుతూ, అన్నయ్య నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి అని అతని దగ్గర బతిమలాడుతూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నువ్వు చెప్పిన పని నేను చేయడానికి నాకు చేతులు రావు అని అంటూ ఉంటాడు. ముత్తు మాత్రం తనను చూసి, నువ్వు నా తలను నరకాలి, నరికిన తర్వాత నా తల పక్కన ఈ లెటర్ తో పాటు ఈ డబ్బులు కూడా నువ్వే పెట్టాలి అని అతని దగ్గర మాట తీసుకుని వెళ్లిపోతాడు. ఆ విధంగా ముత్తు యొక్క తలని తనే నరకమని చెప్పే విధంగా డబ్బులు ఇచ్చేసి వెళ్లిపోయి ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపిస్తారు. కానీ దీని వెనక ఉన్న నిజం ఏమిటి అనే విషయం ఎప్పటికీ మనకు చెప్పకుండా ఉంటారు. కట్ చేస్తే ముత్తు యొక్క తలని ఫస్ట్ టైం చూసినటువంటి కాళీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి అబ్బాయిని పిలిచినటువంటి కాళీ మాట ప్రకారం తనకి కొన్ని గొర్రె పిల్లలు ఇచ్చి పంపిస్తాడు. అదే సమయంలో ముత్తు తలని దహన సంస్కారాలు చెయ్యండి అని కోర్టు నుంచి ఆర్డర్ రావడంతో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే సమయంలో పటాస్ బాబు అనే ఒక వ్యక్తి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన విషయం తెలుసుకుని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి నాకు ఈ ముత్తు బాగా తెలుసు అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. జైల్లో ఉన్నటువంటి జానీ తప్పించుకుని పారిపోయి వచ్చి ఉంటాడు. తను డైరెక్ట్ గా స్టీఫెన్ గ్యాంగ్ లో అతి నమ్మకంగా ఉన్నటువంటి పటాస్ బాబుని తీసుకుని వెళ్లి ఒక ఫ్యాక్టరీలో తనని బంధించి చాలా టార్చర్ చేస్తూ అతని ద్వారా ముత్తుని ఆ ఫ్యాక్టరీకి రప్పించి స్టీఫెన్ 250 కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పు, లేదంటే ఇతన్ని చంపేస్తాం అని ఆ పటాస్ బాబుని టార్చర్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ముత్తు వెంటనే జానీని చూసి అతన్ని ఏమీ చెయ్యొద్దు, ఆ విషయం నేనే చెప్తాను అని వెంటనే సడన్ గా ఆ జానీ గ్యాంగ్ మొత్తం మీద కూడా దాడి చేసి వాళ్ళందరినీ చంపుతూ ఫైనల్ గా జానీని కూడా అక్కడ చంపేస్తాడు. అలా ముత్తు స్టీఫెన్ చావుకి కారణమైనటువంటి అందరినీ కూడా చంపేశాము అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి పటాస్ బాలుని రక్షించి ఆ ఫ్యాక్టరీలో బాంబ్ బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా జరిగిందంతా కూడా పోలీసులకి వివరించి ఆ పటాస్ బాలు చెప్తూ ఉంటాడు. దాంతో పోలీసులు ఇతనికి ముత్తుతో పాటు కాటాన్ అనే పేరు ఎందుకు వచ్చింది అని దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో కాళీ దగ్గర ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. అంటే తనకు తల దొరికింది కదా, ఆ ప్లేస్ లో ఈ డబ్బుల్ని పెట్టినటువంటి ఒక న్యూస్ పేపర్ అక్కడ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ లో కాళీకి ఒక క్లూ కనపడుతూ ఉంటుంది. ఆ పేపర్ లో ఉన్నటువంటి క్లూ ద్వారా పోలీస్ ఇన్స్పెక్టర్ కి చాలా విషయాల గురించి ఆలోచించి ఒక క్లారిటీకి వచ్చేస్తాడు. ముత్తు తన జీవితంలో చాలా బాధలను అనుభవించాడు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి సింధు మరణించడం, తనకు గాడ్ ఫాదర్ గా ఉన్నటువంటి స్టీఫెన్ చనిపోవడం, స్టీఫెన్ చంపిన వాళ్ళందరినీ కూడా చంపే ప్రయత్నంలో అందరినీ తను చంపుకుంటూ వెళ్లడం, అలా చంపిన తర్వాత తను ప్రయాణించినటువంటి కళ్యాణి నాట్య మండలిలో ఉన్నటువంటి మీనా మరియు చిన్నీకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ముత్తు తన మరణ వార్తని అందరికీ తెలియచేయాలి అని ఈ పని చేసినట్లుగా ఉన్నాడు. అందుకే ఈ న్యూస్ పేపర్ ని మరియు డబ్బుల్ని కూడా తల పక్కనే పెట్టి వెళ్లి ఉంటాడు. ఎందుకంటే ముత్తు అనేవాడు చనిపోతేనే ఆ నాట్య మండలిలో ఉన్నటువంటి మీనా మరియు చిన్నీకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది అని, అందుకే ఈ విధంగా చేసి ఉంటాడు అని మొత్తం కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ కనుక్కుంటూ ఉంటాడు. కానీ ఆ ముత్తు బాడీ ఎక్కడ ఉన్నది అన్న విషయం మాత్రం తను కనిపెట్టలేకపోతాడు. దాంతో ఇది ఒక అన్సాల్వ్డ్ కేసు అని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ ప్రకారం ముత్తు యొక్క తలని దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే ముత్తు లెటర్ లో రాసిన దాని ప్రకారంగానే దహన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తికి 2 లక్షలు ఇవ్వమని చెప్పాడు. కాబట్టి ఆ తలని మొట్టమొదటిసారిగా చూసినటువంటి కాళీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ బాబుని పిలిచి అతని ద్వారా ముత్తు తలకి దహన సంస్కారాలు చేయించి ఆ లెటర్ లో రాసి ఉన్న ప్రకారంగానే 2 లక్షల రూపాయలని కూడా ఆ బాబుకి ఇచ్చేస్తారు. అంటే ఆ బాబును చూసినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, నువ్వు ఇక్కడెక్కడ దగ్గరలోనే మందుని దాచిపెడుతూ ఉంటావు కదా, నాకు మందు తాగాలని ఉంది, అక్కడికి తీసుకుని వెళతావా అని అడుగుతాడు. దాంతో ఆ బాబు వెంటనే తను ఎక్కడ మందుని దాచిపెడుతున్నాడో ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఒక పాడుబడిపోయిన ఇల్లు ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ పాడుపడిపోయినటువంటి ఇంటి గోడ మీద నువ్వు నేను మధ్యలో పాప అని ముత్తు హ్యాండ్ రైటింగ్ తోనే అక్కడ రాసి ఉంటారు. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ బహుశా ముత్తు ఇక్కడే నివసించి ఉన్నట్లుగా ఉన్నాడు. తన సింధుని పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు కదా, వాళ్ళని ఊహించుకుని ఆ ఉద్దేశంతో ఇంటి గోడ మీద ఈ విధంగా రాసినట్లుగా ఉన్నాడు అని ఇన్స్పెక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. తల్లిని ప్రేమగా చూసుకునే బిబిన్ ఎందుకు ఒకరోజు తన తల్లినే కొట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు? తన తల్లి బిబిన్కి చెప్పిన ఆ సీక్రెట్ ఏమిటి? తన తల్లికి మాత్రమే కనిపిస్తున్న ఆ 1000 మంది పిల్లలు ఎవరు?
సిటీలో హత్యలు చేస్తున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, సిటీలో చనిపోతున్న వాళ్ళు వాళ్ళ బర్త్డే రోజునే ఎందుకు ఎలా చనిపోతున్నారు, వీటన్నిటి వెనక ఉన్న కారణాన్ని పోలీసులు కనిపెట్టారా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి 1000 బేబీ వెబ్ సిరీస్ సీజన్ 1 స్టోరీ. ఈ మలయాళ వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.